హలో ఎవ్రీవన్. సి ప్రతిసారి మనం చెప్పుకున్నట్టే లైక్ ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో టెలిగ్రామ్లో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఛానల్ ఇన్ ది నేమ్ ఆఫ్ సిసి కరెంట్ అఫైర్స్. సో అపాన్ జాయినింగ్ ద ఛానల్ యూ కెన్ గెట్ ద పీడిఎఫ్స్ ఫర్ ఎవ్రీ కరెంట్ అఫైర్స్ పార్ట్. క్లియర్ కదండి? రైట్. ఆన్ దట్ నోట్, ఇట్స్ ద ఫస్ట్ వన్. సి బెంజమిన్ నెతన్యాహు has been sworn as the Israel Prime Minister. He will now be serving for which term he will be serving? For 5th term, right? Yes. See, this person is Benjamin. ఇప్పుడు ఈ లైక్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి థింగ్ ఏంటి అంటే లైక్ కొంచెం కాంట్రవర్సీని రన్ అవుతుంది. అండ్ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ కరెన్సీ ఏంటండి? ఈజ్ జెరూసలేం అండ్ కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్ కదా, రైట్. అండ్ ఇక్కడ ఈ ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ థింగ్ ఏంటి అంటే రెండు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ దిస్ బెంజమిన్, హీ బిలాంగ్ టు ద పొలిటికల్ పార్టీ లిక్యూడ్ అండ్ ఇట్ ఈస్ ద రైట్ వింగ్ పార్టీ అన్నమాట, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. అండ్ ఇతని అపోజిషన్ ఒకతను ఉన్నాడు, he is Benny Gantz అన్నమాట. అండ్ he belong to the political party blue and white. See, this is the left wing party అన్నమాట. సో ఈ రెండు పొలిటికల్ పార్టీస్ మధ్యన రీసెంట్గా ఎలక్షన్స్ జరిగితే నో పొలిటికల్ పార్టీ హ్యాస్ వన్ అన్నమాట. ఎవరికి మెజారిటీ రాలేదు. సో అప్పుడు మెజారిటీ రానప్పుడు ఏం చేయాలండి? కోయలిషన్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. కోయలిషన్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఎవరైనా ఒకళ్ళు వేరే పార్టీతో కలిస్తే అప్పుడు కోయలిషన్ పద్ధతి ద్వారా ఏం చేస్తుందంటే ఆ పార్టీకి మెజారిటీ వచ్చి వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఎవరి పార్టీకి మెజారిటీ రావట్లేదు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. ఆ అగ్రిమెంటే ఏంటి అని అంటే దట్ ఈజ్ పవర్ షేరింగ్ అనమాట. ఈ పవర్ షేరింగ్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ 18 months బెంజమిన్ ఉంటారు. వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఫస్ట్ 18 months బెంజమిన్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ 18 months వచ్చేసి బెన్నీ గంట్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారనమాట. ఇప్పుడు ఈ బెంజమిన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో బెన్నీ గంట్స్ డిఫెన్స్ మినిస్టర్గా వ్యవహరిస్తారనమాట. దాని తర్వాత హీ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద 18 months. సో దిస్ ఈస్ ద కాంట్రవర్సీ దట్ హ్యాడ్ అండర్గాన్ ఇన్ ద కంట్రీ ఇజ్రాయెల్ అన్నమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఫర్ హిజ్ ఫిఫ్త్ టర్మ్ ఆల్సో హీ హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఇతను ఇన్నిసార్లు వరుసగా 5 times ఇట్లా ప్రైమ్ మినిస్టర్ అయినందుకు కానీ చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి కదా. అలాగే ఈయన మీద చాలా కేసెస్ కూడా ఫైల్ చేశారనమాట. దట్ కరప్షన్ చేసి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అది ఇది అని చెప్పేసి. సో ఆ కేసెస్ కూడా ప్యారల్గా రన్ అవుతుంది. సో దట్స్ ద థింగ్. ఇదే అనమాట ఓవర్వ్యూ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి which of the following bank becomes the first Indian lender to allow video KYC? Yes, what is that bank? And it is Kotak Mahindra Bank అనమాట. See, this is the bank which allows, this is the first bank that allows video KYC. KYC అంటే ఏంటండి? నో యువర్ కస్టమర్ కదా. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే జనరల్గా బేసిక్లీ మన ఆర్బీఐ అనేది రీసెంట్గా చేసినటువంటి ఫినాన్షియల్ అమెండ్మెంట్స్లో ఇన్ Jan 2020 ఇట్ సెల్ఫ్ ఇలాంటివి మీరు వీడియో కేవైసీ ఇలాంటి పద్ధతులు మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇట్ హ్యాస్ గివెన్ ఇట్స్ నాడ్ అనమాట. దట్ ఈస్ పర్మిషన్ గ్రాంట్ చేసింది. అలా గ్రాంట్ చేసిన తర్వాత ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్న ఈ బ్యాంక్ ఫస్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు అలో దిస్ వీడియో కేవైసీ అనమాట. దీంట్లో ఏమవుతుంది అంటే వీళ్ళ బ్యాంక్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఈ రిప్రజెంటేటివ్ ద్వారా త్రూ వీడియో కాల్ ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, సపోజ్ ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ వాళ్ళు ఉన్నారండి, సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏదైనా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న లేదు అని అంటే వాళ్ళకి సంబంధించి ఏమన్నా లైక్ కేవైసీ డీటెయిల్స్ క్లియర్ చేయాలి అన్నా కూడా ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి హ్యాపెన్ త్రూ దిస్ వీడియో కాల్ అనమాట. ఈ లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా
వీడియో కాల్ ద్వారా వీళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో బ్యాంక్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ కేవైసీని పర్ఫామ్ చేస్తారనమాట. క్లియర్ కదండి? రైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఇంటిగ్రేట్ దిస్ వీడియో కేవైసీ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, సి writer Ratnakar Matkari passed away. He was a writer belonging to which language andi? He was a Marathi writer anamata. See this person Ratnakar Matkari, ఈయన మరాఠీ రైటర్ మాత్రమే కాదండి, ఈజ్ అ రైటర్ కమ్ డైరెక్టర్ కూడా అనమాట. లైక్ ఈయన జర్నర్ వచ్చేసి లైక్ ఈజ్ స్పెషలైజ్డ్, ఈ స్పెషల్ టు హిజ్ జర్నర్ దట్ ఈస్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సస్పెన్స్ థ్రిల్లర్లో ఈజ్ వెరీ ఫెమిలియర్ అనమాట. అండ్ ఈయన యొక్క ఫిల్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్న ఫిల్మ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చిందనమాట. ఇన్ ద కేటగిరీ మరాఠీ బెస్ట్ మరాఠీ ఫిల్మ్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్, ఈయన డైరెక్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్న ఫిల్మ్కి నేషనల్ అవార్డు రావడం కూడా జరిగిందనమాట. నాట్ ఓన్లీ దట్, లైక్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా ఈయనకి వచ్చిందనమాట. అండ్ పద్మశ్రీ కూడా ఈయనకి కన్ఫర్ చేశారనమాట. సో లైక్ దిస్ ఈజ్ వెరీ ఫెమిలియర్ ఇన్ ద కేస్ ఆఫ్ రైటింగ్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఈయన ఎక్కువ ప్లేస్ రాసేవారు. లైక్ సపోజ్ ఇప్పుడు 60 ప్లేస్ రాశారనుకోండి, దీనిలో ఒక 20 వచ్చేసి చిల్డ్రన్ ప్లేస్ ఉంటాయి అన్నమాట. Like that he is very familiar in his through his writings, especially through his suspense thriller genre anamata. Clear kadandi? Right. Next one. And see, this person died because of COVID-19 anamata. చెప్పాను కదండి, ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఈ కరోనా వైరస్ వల్ల చనిపోతారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఓకేనా? He was tested positive, after that he died anamata. Clear kadandi? Right. Next one. See, which of the following state launches first accelerator for cyber security startups? What is that state? And it is Karnataka kada. See, first accelerator దేనికి సంబంధించండి? సైబర్ సెక్యూరిటీ స్టార్టప్స్కి సంబంధించి ఫస్ట్ యాక్సెలరేటర్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యాక్ అన్న పేరుతో ఈ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్స్ కోసం ఫస్ట్ యాక్సెలరేటర్ని స్టార్ట్ చేసింది అనమాట. సి అండర్ దిస్ మన ఇండియాలో ఉన్నటువంటి 21 స్టార్టప్స్ వీటికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఎలాగ హెల్ప్ అవుతుంది అని అంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి అండ్ వాళ్ళ మేనేజ్మెంట్లో ఎన్హాన్స్మెంట్ తీసుకొని రావడానికి, వాళ్ళ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట ఈ యాక్సెలరేటర్ అనేది. సో ఇది ఇండైరెక్ట్గా లైక్ ఆత్మనిర్భర్ అభియాన్ మన రీసెంట్గా లాంచ్ చేసిన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి సెల్ఫ్ రిలయంట్ మిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఆత్మనిర్భర్ అభియాన్, దానికి కూడా ఇది ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ ఆత్మనిర్భర్ అభియాన్ కింద మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఇంప్రూవ్ చేయాలన్నది కదండి కాన్సెప్ట్. ఇక్కడ ఏమవుతుంది, మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్కి ఇది ఊతంలాగా పనిచేస్తుంది అనమాట. సో అంటే ఇండైరెక్ట్గా ఆత్మనిర్భర్ అభియాన్కి కూడా ఇది యూస్ఫుల్ అనమాట. సో లైక్ దట్ కర్ణాటకకి సంబంధించినటువంటి కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఈ యాక్సెలరేటర్. దిస్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. క్లియర్ కదండి? Right. Next one. See, on which date World AIDS Vaccine Day or HIV Awareness Day observed? Yes, ఎప్పుడండి? It was on May 18th అన్నమాట. See, మనందరికీ తెలుసు హెచ్ఐవి దిస్ ఈజ్ ద ఇనిషియల్ స్టేజ్, ద ఫైనల్ స్టేజ్ ఈజ్ ఎయిడ్స్ అనమాట. దట్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి అన్నది ఏంటండి? హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఈ ఎయిడ్స్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళడానికి కారణం ఏంటి? దిస్ ఈజ్ కాజ్డ్ బై అ వైరస్ దట్ ఈజ్ హెచ్ఐవి అనమాట, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనమాట.
సో దీనికి సంబంధించి ఈ హెచ్ఐవి ఎప్పటి నుంచి అయితే ఉందో ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అయింది కదండి. ఆ స్ప్రెడ్ అయిన దగ్గర నుంచి దీనికంటూ ఇప్పటి వరకు క్యూర్ లేదు. దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ హెచ్ఐవి అనమాట. బట్ కనిపెట్టాలి, దీనికంటూ ఒక క్యూరేటివ్ వ్యాక్సిన్ కనిపెట్టాలి అని చెప్పేసి కొన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏ వ్యాక్సినేషన్ లేదు. బట్ కాకపోతే దీనిని నయం చేయొచ్చు. ఎలాగా? త్రూ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనమాట. అంటే కొంతవరకు దీనిలో ఏమవుతుందండి, మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దేర్బై ఏమవుతుంది, మనకి వేరే వేరే డిసీజెస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో మనం ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ద్వారా వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవుతుంది అనమాట. రోజు రోజుకి క్షీణించిపోకుండా డెవలప్ అవుతుంది. దేర్బై వేరే డిసీజెస్ మనల్ని అటాక్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అంటే కొంతకాలం జస్ట్ ఏదో ఊరడింపులాగా ఉంటుందన్నమాట యాంటీ రెట్రోవైరల్ థెరపీ వల్ల. ఈ వ్యాక్సినేషన్ వాడకపోతే 5 yearsలో చనిపోతారు. ఒకవేళ వ్యాక్సిన్ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ద్వారా ఏవైతే మెడికేషన్స్ ఇస్తారో వాటిని వాడడం వల్ల ఇంకో 5 to 10 years ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ మన WHO ప్రకారం 2018 వరకు చూసుకుంటే ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ద వరల్డ్ 37.9 million పీపుల్ ఈ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు 37.9 million అనమాట. వీఆర్ లివింగ్ విత్ దెమ్ కదా. సో దీని పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఈ వ్యాక్సిన్ లేదు, దీనికి క్యూర్ లేదు, వ్యాక్సిన్ కనుక్కుంటున్నారు. అండ్ హెచ్ఐవి అన్నది ఎలా స్ప్రెడ్ అవుతుంది, లైక్ బాడీలీ ఫ్లూయిడ్స్ మనందరికీ తెలుసు, బ్లడ్ వల్ల, బ్రెస్ట్ మిల్క్ వల్ల, వెజైనల్ ఫ్లూయిడ్ వల్ల, సెమెన్ వల్ల ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అలాగా ఎయిడ్స్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయడం కూడా ఈ వ్యాక్సిన్ డే యొక్క ఉద్దేశం అనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, see, who among the following has been appointed as Director General of National Real Estate Development Council? Yes, who is he? And it is Rajesh Goyal. So ఈ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ కదండి. ఎస్, ఈయన లైక్ దీనికి డైరెక్టర్ జనరల్ అవ్వకముందు హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద సిఎండి, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ హిందుస్థాన్ ప్రిఫాబ్ లిమిటెడ్ అనమాట. దీనికి he is serving as a CMD. Now he got appointed as a Director General. Coming to the part of this National Real Estate, NAREDCO along with like CREDAI, ఈ రెండు కూడా ఇండియాలో రియల్ ఎస్టేట్కి సంబంధించి దీస్ ఆర్ మేజర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అనమాట. సో దానికి సంబంధించి రాజేష్ గోయల్ గాట్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఫర్ NAREDCO అనమాట. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. See, who is the author of the book Hop On, My Adventures on Boats, Trains and Planes? Yes, who is it? It is Ruskin Bond అనమాట. మై అడ్వెంచర్స్, హాప్ ఆన్ అంటే ఏంటండి, లైక్ జంపింగ్ అనమాట. అంటే ఈ రస్కిన్ బాండ్ గారు రాసినటువంటి ఈ బుక్, ఈయన 84th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ బుక్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన లైక్ ఆయన ట్రావెలాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అంటే ఆయన చిన్నప్పటి అడ్వెంచర్స్, లైక్ ఆయన ట్రావెల్ చేసినప్పుడు ఆయనకి ఎదురైనటువంటి అడ్వెంచర్స్ లైక్ వాటర్ వేస్, ఎయిర్ వేస్, రోడ్ వేస్, వీటి త్రూ ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఫేస్ చేసినటువంటి అడ్వెంచర్స్ వాటన్నిటిని కూడా ఈ బుక్లో కంపైల్ చేయడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు అబౌట్ రస్కిన్ బాండ్. ఈజ్ అ గ్రేట్ ఇండియన్ రైటర్ కదండి. హీ వాజ్ అవార్డెడ్ లైక్ ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట కదా. నాట్ ఓన్లీ దట్, సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఈయనకి వచ్చిందనమాట. నాట్ 84th, 86th బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ హీ ఈజ్ వెరీ ఫెమిలియర్, లైక్ హీ హాజ్ రిటర్న్ న్యూమరస్
నావెల్స్, షార్ట్ స్టోరీస్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ కూడా చాలా రాయడం జరిగిందనమాట. సో దిస్ బుక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద ఈ బుక్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు పబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆల్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఎలక్ట్రానిక్ బుక్ ఫార్మాట్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, Thomas Thabane has resigned as Prime Minister. He was the Prime Minister for which country? For the country Lesotho. Okay, what is the capital and currency of the country Lesotho? And it is Maseru. Capital is Maseru and currency వచ్చేసి Lesotho Lochi అన్నమాట. ఓకేనా? See, this person ఈయన లెసోతోకి సంబంధించి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అని అంటే, లైక్ ఈయన 2017లో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి జస్ట్ ఒక 2 days ముందు ఈయన ఎక్స్ వైఫ్ చనిపోవడం జరిగిందనమాట. అది కూడా ఎలాగా అనంటే, ఎందుకు ఆవిడ ఎక్స్ వైఫ్ చనిపోయినంత మాత్రం ఈయన రిజైన్ చేయాల్సిన పని లేదు కదండి. ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. ఏంటి అని అంటే, ఆవిడ అట్లా చనిపోవడానికి ముందు వీళ్ళిద్దరికి లైక్ దే హ్యావ్ దేర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే డివోర్స్ తీసుకుందామని అనుకున్నారు, బట్ షీ రిజెక్టెడ్ అనమాట. కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆవిడకి ఫేవర్గానే వచ్చిందనమాట కేసు. అంటే డివోర్స్ రిజెక్ట్ అయ్యాయి. అండ్ దాని తర్వాత అలా కంటిన్యూస్ కేసు ఫైల్ చేయడం వల్ల ఏమైంది అని అంటే, డివోర్స్ గ్రాంట్ అయినా కూడా, ఒకవేళ డివోర్స్ గ్రాంట్ అయ్యి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే అప్పుడు హీ షుడ్ పే హిమ్. అంతే కదండి. డివోర్స్ అయిన తర్వాత ఇఫ్ ద లేడీ ఈజ్ నాట్ వర్కింగ్ అనుకోండి, అప్పుడు హీ షుడ్ పే కదా కాంపెన్సేషన్. సో అలాగే ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ కాంపెన్సేషన్ పే చేయాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ కాంట్రవర్సీ వల్ల ఏమైంది అని అంటే, ఆవిడ ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవికి ఎన్నికయ్యే ఒక 2 days ముందే ఆవిడ చనిపోవడం జరిగిందనమాట. ఆవిడ చనిపోయిన తర్వాత ఒక 2 months స్పాన్లోనే ఈయన తిరిగి పెళ్లి చేసుకున్నారనమాట. దాని తర్వాత చాలామంది చాలా ఎలిగేషన్స్ చేశారు. ఇప్పుడు ఈయన చేసుకున్నటువంటి వైఫే ఈయన యొక్క ఎక్స్ వైఫ్ని చంపేయడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈయన మీద ఆవిడ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఆ గ్రడ్జ్ మీద ఈయన్ని దిగిపోమని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ప్రైమ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేయమని చాలా ఫోర్సెస్ వచ్చాయన్నమాట. అందుకు గాను హీ హాజ్ రిజైన్ ఫ్రమ్ హిస్ ప్రైమ్ మినిస్టీరియల్షిప్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. Indian Post at which of the following places has paid a tribute to migrant workers by releasing a special postal cover dedicated to them? Yes, where it was released and at Mumbai అన్నమాట. మనందరికీ తెలుసు, లైక్ ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఎలాంటి హర్డిల్స్ని ఫేస్ చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చి పని కోసం అని చెప్పేసి వచ్చేసి అక్కడ ఇరుక్కొని పోయి పని దొరక్క వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు మనందరం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళు పడినటువంటి తాపత్రయం అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోతే కొంతమంది ఖాళీ నడకను కూడా వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది కదా. దిస్ ఈజ్ లైక్ ఒక మినీ సైజ్ మూమెంట్ లాంటిది అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి మూమెంట్కి అది హిస్టరీలో గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ ఇండియన్ పోస్ట్ వాళ్ళు ఏం చేశారనంటే, ముంబైలో ఉన్నటువంటి ఈ ఇండియన్ పోస్ట్ దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. 2 centenaries అంటే 200 years సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంగా, లైక్ ఇండియన్ పోస్ట్ కాదండి, ఆ బిల్డింగ్ 200 years జరుపుకుంటున్న సందర్భంగా ఈ వీళ్ళకి గుర్తుగా వాళ్ళు చేసినటువంటి మూమెంట్కి గుర్తుగా ఈ స్పెషల్ పోస్టల్ కవర్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకి డెడికేట్ చేయడం జరిగింది. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. Which of the following organization has decided to initiate an independent review
into its handling of the coronavirus pandemic. Yes, what is that అండి? It is వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది రీసెంట్గా లైక్ ఈ కరోనా వైరస్ పాండమిక్ గురించి చాలా అపోహలు వస్తున్నాయి. అండ్ మీరు చాలామంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. లైక్ దిస్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ చైనా అని చెప్పేసి చాలా ఉదంతాలు వచ్చాయి కదండి. చైనా వాళ్ళు కావాలని వాళ్ళు వ్యాక్సినేషన్ కనుక్కొని ఇది స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా దాన్ని తగ్గించుకోవాలో వ్యాక్సినేషన్ కనుక్కొని కావాలని వాళ్ళు ఎవరికి చెప్పకుండా స్ప్రెడ్ చేసి హోల్ వరల్డ్కి అంటించారు అని చెప్పేసి ఒక ఉదంతం ఉంది కదా. సో ఇలాగ అసలు దీనికి కారణం ఏంటి, దీని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి దీని యొక్క కారణాలు కనుక్కోవాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది డిసైడ్ చేసుకుందనమాట. ఓకేనా. దానికి ఈ డబ్ల్యూహెచ్ఓలో ఉన్నటువంటి చాలా మెంబర్ కంట్రీస్ లైక్ 120+ మెంబర్ కంట్రీస్, మన ఇండియా కూడా మద్దతు తెలిపామన్నమాట. కానీ యుఎస్ఏ మాత్రం రిజెక్ట్ చేసింది. మీరు చూసే ఉంటారు రీసెంట్గా, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్, యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి లైక్ వార్నింగ్ లాగా కూడా ఇచ్చారు. మీరు కనుక వితిన్ 30 days లోపు ఏమైందో కనుక్కోవడానికి ప్రయత్నాలు కనుక చెయ్యకపోతే మీకు మా యుఎస్ఏ తరపు నుండి వచ్చేటువంటి లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దానిని ఆపేస్తామని చెప్పి బెదిరింపు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దట్స్ ద థింగ్. అందుకు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అని అంటే సొంతంగా అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇనిషియేట్ తీసుకొని దీని మూలాలు అసలు ఎక్కడున్నాయి కనుక్కుంటామని చెప్పేసి రీసెంట్గా చెప్పడం జరిగిందనమాట. ఇట్ హాస్ డిసైడెడ్ అనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? న్యూయార్క్, యుఎస్ఏ. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ యునెస్కో, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? ప్యారిస్, ఫ్రాన్స్. కదా, క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, the Ministry of Housing and Urban Affairs has announced the results of star rating of garbage-free cities. How many cities have been certified as 5-star in the star rating list? Totally how many andi? 6 kada. What are those 6 andi? Rajkot, Surat, Indore, Mysore, Ambikapur and Navi Mumbai anamata. So these are the six cities that have certified. ఈ 6 cities కి 5-star rating ఇచ్చారనమాట. See, coming to the part of this star rating, this is given by Ministry of Housing and Urban Affairs అనమాట. Who is the Minister for Housing and Urban Affairs అండి? It is హర్దీప్ సింగ్ పూరి గారు కదా. ఇది ఎప్పటి నుంచి లాంచ్ చేశారనంటే 2018 నుంచి ఈ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ స్టార్ రేటింగ్లో 1-star రేటింగ్ ఉంటుంది, 3-star రేటింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ 5-star రేటింగ్ ఉంటుందన్నమాట. 1-star రేటింగ్లో 70 cities ఆల్ ఓవర్ ఇండియా, 70 citiesకి 1-star రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ 3-star రేటింగ్లో 65 cities ఉన్నాయన్నమాట. 5-star రేటింగ్లో 6 cities ఉన్నాయన్నమాట. సో టోటలీ దీస్ ఆర్ ద cities that rank in the star rating list అనమాట. అసలు ఈ స్టార్ రేటింగ్ లిస్ట్, ఈ స్టార్ రేటింగ్ ఎలా ఇస్తారు అని అంటే ఈ శానిటేషన్కి సంబంధించి లైక్ గార్బేజ్ ఫ్రీ, చెత్తని కరెక్ట్గా లైక్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లైక్ డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, అలాంగ్ విత్ దట్ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్. ఈ వేస్ట్, రకరకాలైనటువంటి వేస్ట్ ఏదైతే ఉంటాయో వాటి మేనేజ్మెంట్ ఎవరైతే సరిగ్గా చేస్తారో ఆ సిటీస్కి సంబంధించి ఈ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్ కదా. మనకి లైక్ వి హ్యావ్ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద అవార్డ్స్ ఇస్తారు అండ్ సర్వేక్షణ్ అభియాన్ దాని కింద కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ దిస్ స్టార్ రేటింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట.
ఓకే కదా, క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, సి నేమ్ ద వైస్ అడ్మిరల్ ఆఫ్ నేషనల్ హైడ్రోగ్రాఫర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద 2019 అలెగ్జాండర్ డార్లింపిల్ అవార్డ్. ఎస్, హూజ్ హీ అండి? ఇట్ ఈస్ వినయ్ భద్వార్ గారు కదండి. వినయ్ భద్వార్, హీ ఈస్ ద వైస్ అడ్మిరల్ బిలాంగింగ్ టు ఇండియన్ నేవీ అనమాట, ఆఫ్ నేషనల్ హైడ్రోగ్రాఫర్. సి హైడ్రోగ్రఫీ అంటే ఏంటండి? ఈయన లైక్ ఈ అవార్డును అసలు ఎవరికి ఇస్తారు అని అంటే, అలెగ్జాండర్ డార్లింపిల్ అనే ఆయన ఎవరు అని అంటే, హీ వాజ్ ద ఫస్ట్, యూకేకి సంబంధించి హీ వాజ్ ద ఫస్ట్ హైడ్రోగ్రాఫర్ అనమాట. సో ఆయన చేసినటువంటి సేవకి గాను ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఈ హైడ్రోగ్రఫీకి సంబంధించి ఎక్సలెన్స్ని కనబరుస్తారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో లైక్ యూకే హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారనమాట. దీస్ అవార్డ్స్ హ్యావ్ బీన్ ప్రెజెంటింగ్ సిన్స్ 2006 అనమాట. ఇయర్ 2019కి సంబంధించి ఇట్ వాజ్ వినయ్ భద్వార్ హూ గాట్ అవార్డెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హైడ్రోగ్రఫీ అనమాట. హైడ్రోగ్రఫీ, నాట్ ఓన్లీ హైడ్రోగ్రఫీ, అలాంగ్ విత్ హైడ్రోగ్రఫీ, కార్టోగ్రఫీ, నావిగేషన్, వీటిల్లో ఎవరైతే ఎక్సలెన్స్ని కనబరుస్తారో వాళ్ళకి అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, what was the theme of the World Bee Day? Yes, what is the theme of the World Bee Day? And it is Be Engaged kada. When it is celebrated, and it is celebrated every year on May 20 anamata. Okay, this World Bee Day is celebrating since 2018 నుంచి వరల్డ్ బీ డేని సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. బీస్ అంటే మనకు తెలుసు కదండి, తేనెటీగలు. ఈ తేనెటీగలు లైక్ తేనెటీగలు మాత్రమే కాదండి, లైక్ ఇలాంటివి దీస్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ పాలినేటర్స్ అనమాట. పాలినేటర్స్ అంటే ఏంటండి? ఏవైతే పాలినేషన్లో పార్ట్ తీసుకుంటాయో వాటిని పాలినేటర్స్ అంటాం కదా. పాలినేషన్ అంటే ఏంటండి? పుప్పొడి, పూలల్లో ఉన్నటువంటి పుప్పొడిని ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వుకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, లైక్ కొన్ని ఫ్లవర్స్ జర్మినేట్ అవ్వడానికి, ఫ్రూట్స్ సీడ్స్ జర్మినేట్ అవ్వడానికి ఈ పాలినేషన్ అన్నది రిప్రొడక్షన్ లాంటిది అనమాట. ప్లాంట్స్కి సంబంధించి పాలినేషన్ రిప్రొడక్షన్ లాంటిది. సో ఈ పాలినేషన్ అన్న యాక్టివిటీని క్యారీ చేయాలి అని అంటే ఇవి ఇలాంటి తేనెటీగలు, చిన్నటువంటి ఇన్సెక్ట్స్, ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. మన ఈ బీ ఎంగేజ్డ్ అని చెప్పేసి ఎందుకు అంటున్నామనంటే, ఈ పాలినేటర్స్ ఏవైతే ఉన్నాయో అలాంగ్ విత్ బీస్, వీటితో పాటు ఉన్నటువంటి పాలినేటర్స్ ఇవి రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి అనమాట. వీటి యొక్క పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకు? మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్లనే, ఈ పొల్యూషన్ వల్లనే ఇవి తగ్గిపోతున్నాయి. అవి తగ్గిపోయానంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందండి, లైక్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్రొడక్షన్, సీడ్స్ ప్రొడక్షన్, ఇంకా ఫ్రూట్స్ ప్రొడక్షన్, ఇవి తగ్గిపోతాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే స్ట్రాబెర్రీస్, ఇవి కూడా, ఈ స్ట్రాబెర్రీస్ కూడా ఈ పాలినేషన్ క్రియ జరిగితేనే ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో లైక్ దట్ ఇట్లా కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఈ పాలినేటర్స్ ఎంత ఇంపార్టెంటో వాటి యొక్క అవేర్నెస్ని తెలియజేస్తూ మనం వరల్డ్ బీ డేని సెలబ్రేట్ చేస్తామన్నమాట. బీ ఎంగేజ్డ్ ఈ థీమ్ ఎందుకు తీసుకున్నామనంటే, లైక్ మనం చెప్పాను కదండి, పాలినేషన్లో ఈ బీస్ కూడా ఎంగేజ్ అయ్యి ఉన్నాయి, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అన్న ఉద్దేశంతో ఈ థీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, సి which state or UT has started an initiative Sukoon COVID-19 beat the stress? Yes, what is that? And it is Jammu and Kashmir అనమాట. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ యూనియన్ టెరిటరీ సుకూన్, ఈ COVID-19 బీట్ ద స్ట్రెస్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సుకూన్ అంటే ఏంటండి? లిటరల్ మీనింగ్ వచ్చేసి రిలీఫ్ అనమాట. సుకూన్ అంటే హిందీలో రిలీఫ్ అనే అర్థం.
ఈ కోవిడ్-19 యొక్క స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామే సుకూన్ కోవిడ్-19 అనమాట. ఈ ప్రోగ్రాము జమ్మూ అండ్ కాశ్మీర్ డిడి ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతుందన్నమాట. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది అని అంటే చాలామంది సైకాలజిస్టులు, ఎమినెంట్ డాక్టర్స్, వీళ్ళు సైకియాట్రిస్టులు, రకరకాలైనటువంటి సైకియాట్రిస్టులు వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నది ప్రజలకి తెలియజేస్తారనమాట. సో దట్ ఈస్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అనమాట. మహారాష్ట్ర ఏ ఇనిషియేటివ్ లాంచ్ చేసిందండి? దట్ ఈస్ మీ అన్నపూర్ణ అన్న ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది కదా రీసెంట్గా. లైక్ ఈ కోవిడ్-19 ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి మీ అన్నపూర్ణ అన్న ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందన్నమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Which of the following state government begins Didi vehicle service for safe delivery of rural women? Yes, what is that state government? And it is Madhya Pradesh అనమాట. సో మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారంటే మధ్యప్రదేశ్కి సంబంధించి లైక్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఈ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో ఉన్నటువంటి విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఓన్గా లైక్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సేవింగ్స్ మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వడ్డీ, ఆ వడ్డీ ద్వారా ఈ వెహికల్ని వీళ్ళే కొనుగోలు చేయడం జరిగిందనమాట. కొనుగోలు చేసి ఈ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీదీ వెహికల్ అనమాట. ఎవరి కోసం అండి? ఈ మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి లైక్ పర్టికులర్లీ జబువా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనమాట. ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జబువా డిస్ట్రిక్ట్లో లైక్ దీనికి సంబంధించి కొన్ని విలేజెస్, కొన్ని ఏరియాస్ వీటిని కవర్ చేస్తుంది అనమాట. ఆ ఏరియాలో, ఆ రీజియన్స్లో ఎవరైతే రూరల్ విమెన్ ఉన్నారో వాళ్ళ యొక్క సుఖ ప్రసవం కోసం ఈ వెహికల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. మేజర్గా అయితే దానికోసం లాంచ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దాట్ ఇంకా ఏమన్నా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నా కూడా వాటికి కూడా ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదండి? దట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ విమెన్ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. సి on which date International Tea Day observed annually? It is on May 21st కదండి ఇంటర్నేషనల్ టీ డే అన్నది. సి లైక్ 2015 నుంచి ఇంటర్నేషనల్ టీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది వరకు ఇది లాంచ్ చేసినప్పుడు December 15 ఇంటర్నేషనల్ టీ డే సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట. బట్ రీసెంట్గా ఏం చేశారు అని అంటే దానిని December 15 నుంచి May 21కి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అని అంటే మేలోనే ఈ టీ ప్రొడ్యూస్ అయ్యే సీజన్ అనమాట. టీ ప్రొడ్యూస్ అయ్యే సీజన్ వచ్చేసి మే, కాబట్టి దానిని May 21కి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే టీ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క మెడిసినల్ బెనిఫిట్స్ని పీపుల్కి తెలియజేయాలి. అంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ ఉంటాయన్నమాట. అండ్ మన హంగర్ని, స్ట్రెస్ లెవెల్ని, వీటిని తగ్గించే ప్రాపర్టీస్ కూడా టీకి ఉంటాయి. సో అలా దానికి ఉన్నటువంటి మెడిసినల్ బెనిఫిట్స్ని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంటర్నేషనల్ టీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. లైక్ మనందరికీ తెలుసు మేజర్ టీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. Along with India, we have many countries like Nepal, Bangladesh, and like Sri Lanka, Vietnam. ఇలా చాలా కంట్రీస్ ఇంటర్నేషనల్ టీ డేని సెలబ్రేట్ చేస్తాయి అన్నమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి అండ్ దిస్ ఇంటర్నేషనల్ టీ డే ఆర్గనైజ్డ్ బై ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా?
ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? రోమ్, ఇటలీ. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. According to National Rural Infrastructure Development Agency, Coir geotextiles will be used for the construction of roads, rural roads under which Yojana? What is that Yojana? And it is Pradhan Mantri Gram Sadak Yojana 3 అన్నమాట. మనందరికీ తెలుసు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నది 2000 ఇయర్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. దాని యొక్క ఫేజ్ 3 ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు దాని యొక్క ఫేజ్ 3 అనమాట, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఈ యోజన కింద అసలు దీని యొక్క ఈ గ్రామ్ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, గ్రామాలు, దట్ ఈస్ నథింగ్ బట్ రూరల్ ఏరియాస్లో ఏదైతే అన్కనెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో, అంటే ఆ ఏరియా ఆ రీజియన్స్కి రోడ్ కనెక్షన్ ఫెసిలిటీ ఉండదో అలాంటి ఏరియాస్ని, ఒక ఏరియాని ఇంకొక ఏరియాని కనెక్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ని కనెక్ట్ చేయడానికి రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. కేవలం కొత్త రోడ్స్ని మాత్రమే వేస్తారండి, అంతేకాని ఆల్రెడీ లైక్ రూరల్ ఏరియాస్లో ఆల్రెడీ రోడ్స్ వేసి ఆ రోడ్స్ పాడైతే వాటిని బాగు చేయడం ఈ స్కీమ్ కిందకి రాదనమాట. దట్స్ అ డిఫరెంట్ స్కీమ్, దట్ ఫాల్స్ అండర్ డిఫరెంట్ స్కీమ్. బట్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఏం చేస్తారు అని అంటే, కేవలం రోడ్స్ని, అంటే కొత్త రోడ్స్ని వేస్తారనమాట. అది కూడా రూరల్ ఏరియాస్లో మాత్రమే, ఇంకా అర్బన్ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేయరనమాట. దానికి సంబంధించి ఇప్పుడు కాయిర్ జియో టెక్స్టైల్స్. కాయిర్ అంటే మనందరికీ తెలుసు కదండి. కాయిర్ అంటే ఏంటి? పీచు, లైక్ కొబ్బరి పీచు. ఓకే, కొబ్బరి పీచు నుంచి తయారు చేస్తారనమాట కాయిర్ని. అలా తయారు చేసినటువంటి సింథటిక్ టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో దానిని రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసినందువల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేదు అని అంటే లైక్ రోడ్స్ డ్యూరబుల్గా ఉండడానికి, ఎక్కువ కాలం ఉండడానికి, వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, కాయిర్ ఇండస్ట్రీకి కూడా మంచి ఊతం ఇచ్చినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ కాయిర్ జియో టెక్స్టైల్స్ని రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. Which of the following initiative has launched to provide psychosocial support through a website, a toll-free helpline to all school-going children, parents and teachers? What is that initiative? And it is Manodarpan. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏం చేస్తారంటే, సైకోసోషల్ సపోర్ట్ అంటే, ఇప్పుడు కోవిడ్-19 అవుట్బ్రేక్ కారణంగా చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళు అంటే లైక్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళని, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ని, పేరెంట్స్ని, టీచర్స్ని, వీళ్ళని మోటివేట్ చేయడం కోసం మనోదర్పణ్ అన్న ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇట్ వాజ్ లాంచ్డ్ బై దిస్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై అవర్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కదండి. దీనికి సంబంధించి యూనియన్ హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు కూడా ఈ ఇనిషియేటివ్లో మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించి దిస్ ఈజ్ ద గుడ్ ఇనిషియేటివ్ అని కూడా ఆయన ప్రైజ్ చేయడం జరిగింది. కన్సిడరింగ్ అదర్ థింగ్స్ మనం చూస్తే, పిఎం ఈ విద్య అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే, పిఎం ప్రధానమంత్రి ఈ విద్య ఈ స్కీమ్ కింద లైక్ ఇవన్నీ కూడా అంటే ఇదొక లైక్ క్యానపీ లాంటిది అనమాట. దీని కింద ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కానీ, లైక్ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఈ క్లాసెస్ కానీ, ఇవన్నీ కూడా దీని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీక్ష అంటే మనందరికీ తెలుసు, ఎన్సీఆర్టీ లేదు అని అంటే సిబిఎస్ఈ ఈ సిలబస్ లైక్ హయ్యర్ అండ్ సెకండరీ స్కూల్ వాళ్ళకి, ఓకేనా, వాళ్ళకి సంబంధించి ఆన్లైన్లో లెసన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ స్వయం కూడా సేమ్ అనమాట. హయ్యర్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని
ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డైసీ అన్నది ఏంటి అని అంటే ఆన్లైన్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవరి కోసం అండి అని అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి ఆన్లైన్ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ వేరియస్ పోర్టల్స్ దట్ ఫాల్స్ అండర్ హెచ్ఆర్డి అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, see, who among the following has been appointed the chairman of the National Bank for Agriculture and Rural Development? Yes, who is it అండి? ఇట్ ఈస్ గోవిందరాజులు చింతల కదా. నాబార్డ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వేర్ ఆర్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ముంబై కదా. ఎస్, దానికి సంబంధించి రీసెంట్గా గోవిందరాజులు చింతల ఈయన నాబార్డ్లోనే ఇప్పుడు చీఫ్ జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. దాని నుంచి ఈ గాట్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అనమాట ఫర్ 2 years, లైక్ అప్ టు 2022 జూలై 2022 వరకు ఈయన చైర్మన్గా వ్యవహరిస్తారనమాట. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్, అజయ్ త్యాగి గారు, హీ వాజ్ ద చైర్మన్ ఫర్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. శ్రీకాంత్ దాస్, హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ RBI. Coming to the part of this, Shaji KV and PVS Surya Kumar, వీళ్ళిద్దరూ they got appointed as deputy managing directors for NABARD. Clear kadandi? These are the various several appointments that done in the case of NABARD anamata. Clear kada? Right. Next one, the last one for today. See, what is the theme of the International Day for Biological Diversity 2020? Yes, what is the theme and it is our solutions are in nature anamata. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ May 22nd ఎవ్రీ ఇయర్ అనమాట. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ సిన్స్ ద ఇయర్ 2000 అండ్ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనమాట. దీని యొక్క ఇనిషియేటివే దిస్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ థీమ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ నేచర్. అసలు బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటండి? అంటే రకరకాలైనటువంటి లైఫ్, వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అనమాట. దట్ ఈస్ డైవర్సిటీ. డైవర్స్ అంటే తెలుసు కదా, వైడ్ వెరైటీ ఆఫ్ లైఫ్ అనమాట. లైఫ్ లివింగ్ ఆన్ ద ఎర్త్ అంటే వాటి యొక్క ఎక్స్టింక్షన్. కొన్ని చూడండి, కొన్ని స్పీషీస్ కనుమరుగైపోతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. కొన్ని ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి, కొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. వీటి ఎక్స్టింక్షన్ నుంచి ఈ స్పీషీస్ని కాపాడాలి. ఆ స్పీషీస్ వచ్చేసి ఫ్లోరా అండ్ ఫనా. ఫ్లోరా అండ్ ఫనా అంటే ఏంటండి? ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ యానిమల్స్. ఈ రెండింటికి సంబంధించి వాటి యొక్క ఎక్స్టింక్షన్ని, అంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోకుండా కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డేని సెలబ్రేట్ చేస్తామన్నమాట. దాని యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడానికే ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. మనందరికీ తెలుసు, లైక్ ఇప్పటికే బెంగాల్ టైగర్, రెడ్ పాండా ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్టింక్షన్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇలా చాలా కొన్ని ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇట్లా వేరియస్ లిస్ట్లో ఉన్నాయి. కాబట్టి వాటిని ఎక్స్టింక్ట్ అవ్వకుండా, అంతరించిపోకుండా కాపాడాలి. దేర్బై మన ఎకో సిస్టమ్ని, మన ఫుడ్ చైన్ని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ బయోలాజికల్ డైవర్సిటీని డేని సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఆన్ May 22nd అనమాట. క్లియర్ కదండి? రైట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. Until we meet in our next session, be fit, be consistent, and thank you.